Hi, welcome back to Engineering Drawing. I am your Dr. Vasu. We are seeing, line inclined to both the planes problems చూస్తున్నాం. ఇందులో ఇంకొక టిపికల్ ప్రాబ్లం చూద్దాం. ఒక 90 mm లాంగ్ లైన్ ఇచ్చారు. దీని ఏ ఒక ఎండ్ ఏ హెచ్పిలో ఉంది, విపిలో ఉంది, అంటే రిఫరెన్స్ లైన్ మీద ఉంది అన్నమాట. వీటి యాంగిల్ 30 degrees 45 degrees, అంటే థీటా 35 45 degrees యాంగిల్ చేస్తుంది అనమాట. ఇప్పుడు దీని ప్రొజెక్షన్స్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. రిఫరెన్స్ లైన్ తీసుకుందాం. ఇక్కడ ఏ అనే పాయింట్ హెచ్పిలో బిపిలో ఉందన్నారు కాబట్టి బోత్ ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ రెండు కూడా రిఫరెన్స్ లైన్ మీదే వస్తాయి. ఇప్పుడు ఒక లైన్ విపిలో తీసుకుందాం. అంటే ఇక్కడ లైన్ ఆల్రెడీ ఒక పాయింట్ హెచ్పిలో విపిలోనూ ఉంది కాబట్టి ఇప్పుడు మనం తీసుకునే ఫస్ట్ ఇనిషియల్ పొజిషన్ ఏం చేద్దామంటే వర్టికల్ ప్లేన్ లోనే తీసుకుందాం. అంటే వర్టికల్ ప్లేన్ లోనే ఉన్నప్పుడు దాని ట్రూ లెంగ్త్ కనిపిస్తుంది. ఓకే, అది ప్యారలల్ టు విపి ఉన్నా విపిలో ఉన్నా ట్రూ లెంగ్త్ కనిపిస్తుంది. ట్రూ ఇంక్లినేషన్ అంటే 30 degrees యాంగిల్ కనిపిస్తాయి. సో 30 degrees యాంగిల్లో మనం ఒక లైన్ కనుక డ్రా చేస్తే 90 mm, ఇది B1' అని పిలిచాం. ఇక్కడ ఈ పాయింట్ B1 ఈ హైట్ లో ఉంది కాబట్టి 30 degrees యాంగిల్ చూసినప్పుడు దీని నుంచి ఒక లైన్ డ్రా చేస్తే ఇది లోకస్ అవుతుంది బి యొక్క ఫ్రంట్ వ్యూలో. నెక్స్ట్ దాని టాప్ వ్యూ డ్రా చేద్దాం. ప్రొజెక్షన్ డ్రా చేసాం. టాప్ వ్యూ ఎందుకంటే లైన్ విపిలో తీసుకున్నాం కాబట్టి టాప్ వ్యూ రిఫరెన్స్ లైన్ మీదే వచ్చేస్తుంది. సో AB1 రిఫరెన్స్ లైన్ మీద వచ్చింది. ఇప్పుడు సెకండ్ ఇనిషియల్ పొజిషన్ తీసుకుందాం. పాయింట్ ఏ రిఫరెన్స్ లైన్ లో ఉంది. AB ఈ లైన్ సెకండ్ పొజిషన్ లో ఏం చేద్దాం అంటే కంప్లీట్ గా హెచ్పిలోనే తీసుకుందాం. హెచ్పిలోనే ఎంటైర్ లైన్ ఉంది. ఎంత 45 degrees యాంగిల్ చేస్తుంది. అంటే టాప్ వ్యూలో దాని ట్రూ లెంగ్త్ 90 mm కనిపిస్తుంది. సో 45 degrees లో ముందు ఒక లైన్ డ్రా చేద్దాం. డ్రా చేసి దీని మీద 90 mm మార్క్ చేద్దాం. అంటే B2 AB2 ఇది టాప్ వ్యూ. దీని ఫ్రంట్ వ్యూ డ్రా చేస్తే మనకి B2' రిఫరెన్స్ లైన్ మీద వస్తుంది. ఈ A', అనేది దాని ఫ్రంట్ వ్యూ లెంగ్త్ అవుతుంది. ఓకే, ప్లస్ ఇక్కడ ఈ పాయింట్ బి గుండా ఒక లైన్ డ్రా చేస్తే అది లోకస్ అవుతుంది. బి యొక్క లోకస్ టాప్ వ్యూలో. సో ఇక్కడ మన అబ్జర్వేషన్స్ 4 ఏంటంటే బి లోకస్ ఫ్రంట్ వ్యూలో, రెండోది బి లోకస్ టాప్ వ్యూలో, రెండోది A', B' అంటే దాని లెంగ్త్ ఫ్రంట్ వ్యూలో, AB1 దాని లెంగ్త్ టాప్ వ్యూలో. 4 అబ్జర్వేషన్స్ వచ్చాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఇనిషియల్ పొజిషన్ మనకు ఉంది కదా AB1 అనేది దాని టాప్ వ్యూ లెంగ్త్ కామన్ ఫిక్స్డ్ గా ఉంటుంది. ఏ సెంటర్ గా AB1 రేడియస్ గా B1 ని రొటేట్ చేద్దాం. ఎంతవరకు రొటేట్ చేయొచ్చు అంటే దాని లోకస్ రీచ్ అయ్యేంత వరకు. ఈ లోకస్ ని ఒకసారి రీచ్ అయిన తర్వాత ఆ పాయింట్ B అని వెళ్తాం. ఓకే, సో ఇప్పుడు AB జాయిన్ చేస్తే అది ఫైనల్ టాప్ వ్యూ అవుతుంది. ఆ లైన్ కి ఈ యాంగిల్ బీటా అవుతుంది, అపరెంట్ యాంగిల్ టాప్ వ్యూలో. నెక్స్ట్ బి నుంచి మనం ఒక ప్రొజెక్టర్ డ్రా చేస్తే ఇది B' అవుతుంది. ఎందుకంటే బి లోకస్ ఫ్రంట్ వ్యూలో ఇది ప్లస్ B' ఈ ప్రొజెక్టర్ మీద ఉండాలి కాబట్టి ఇంటర్సెక్షన్ పాయింటే మనకు B' అవుతుంది. సో A', B' జాయిన్ చేస్తే ఇది ఫైనల్ ఫ్రంట్ వ్యూ అవుతుంది. ఇదే పాయింట్ ఇలా చేసి ఇది ఫైనల్ ఇదే చేయొచ్చు. దీన్ని మనం ప్రాబ్లం కరెక్ట్ గా చేసామా లేదా అని చెక్ చేసుకోవడానికి ఒక మెథడ్ ఏంటంటే ఇలా కాకుండా నెక్స్ట్ A', B', ని రేడియస్ గా A', B', రేడియస్ గా A' సెంటర్ గా B2 ని మూవ్ చేద్దాం. పైకి ఇలా మూవ్ చేస్తే ఎంతవరకు రొటేట్ చేయొచ్చు? లోకస్ రీచ్ అయ్యేంత వరకు. లోకస్ రీచ్ అయిన తర్వాత ఇంకా పైకి వెళితే యాంగిల్ పెరిగిపోతుంది. లోకస్ కనుక రీచ్ అవ్వకపోతే యాంగిల్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఇది లోకస్ రీచ్ అయ్యేంత వరకు రొటేట్ చేసాం. ఈ పాయింటే B' అవుతుంది. సో A', B' జాయిన్ చేసాం. ఇక్కడ చెక్కింగ్ ఏంటంటే మనం కరెక్ట్ చేసామా లేదా అన్నది. ఈ B' కనుక జాయిన్ చేస్తే అది లైన్ పర్పెండిక్యులర్ లైన్ మీద ఉండాలి. ఈ లైన్ ప్రొజెక్టర్ మీద కనుక ఉంటే రెండు ఒకే ప్రొజెక్టర్ మీద అప్పుడు మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్ అన్నమాట. సో ఈ విధంగా చెక్ చేసుకునే మెథడ్ కూడా ఉంది. సో ఈ యాంగిల్ ఏమో ఆల్ఫా అవుతుంది, అపరెంట్ యాంగిల్ ఫ్రంట్ వ్యూలో, ఇది అపరెంట్ యాంగిల్ టాప్ వ్యూలో. సో ఈ విధంగా మనం ఫైనల్ ప్రొజెక్షన్స్ ను కూడా డ్రా చేయొచ్చు. ఓకే,
ఈ ప్రాబ్లమ్స్ మీకు బాగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలపండి. నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్తో మీ ముందుకు వస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.